నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన అలివేణి ఆణిముత్యమ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో 24/6/2015లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సెల్ రింగ్ అవ్వటంతో బద్ధకంగా కళ్ళు తెరిచి చీరాగ్గా దాని వైపు చూశాడు వెంకట్రావు. ఏయ్, ఎక్కడున్నావే, ఫోన్ చూడు, విసుగ్గా అరిచాడు. గుమ్మం ముందు అటు ఇటు తిరుగుతున్న పెద్ద కొడుకు నరేంద్ర గుమ్మం దగ్గర ఆగి, అమ్మ పూజ చేసుకుంటోంది, ఫోన్ దగ్గరే ఉంది కదా, చూడొచ్చుగా అనేసరికి తప్పదన్నట్లుగా సెల్ ఎత్తి హలో అన్నాడు వెంకట్రావు. నాన్న, నేను రాజేంద్రని, అమ్మ లేదా నాన్న అడిగాడు చిన్న కొడుకు. అనుకున్నాను, నీకు అమ్మ తప్ప మేము గుర్తుకురాము, ఆవిడగారి పూజ గదిలో ఉంది, మళ్ళీ చెయ్యి అంటూ ఫోన్ ఆఫ్ చేయబోతూ ఉండగా, నాన్న నేను మీకోసమే ఫోన్ చేశాను అన్నాడు రాజేంద్ర. ఏమిటో చెప్పు, విసుగ్గా అడిగాడు వెంకట్రావు. నీలిమకు 3 నెలలు నిండాయి నాన్న, డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు, అందుకని నన్నేం చేయమంటావరా, పుట్టింటికి పంపలేకపోయావా? ఇప్పటి నుంచే పుట్టింటికి పంపటం నాకు కూడా ఇబ్బందే కదా నాన్న, అందుకని అమ్మని కొన్నాళ్ళు నా దగ్గర ఉంచుకుంటాను, అమ్మని పంపించు నాన్న అన్నాడు రాజేంద్ర. మీ అమ్మ రావటం ఎలా కుదురుతుంది? మీ వదిన మీ ఆవిడలో ఇంట్లో కూర్చోదుగా, ఉద్యోగస్తురాలు, పైగా నా పనులు ఎవరు చూస్తారు? ఎవరినైనా పని మనిషిని పెట్టుకోరా అబ్బాయి, ఉచిత సలహా ఇచ్చాడు వెంకట్రావు. అంతలో పూజ ముగించుకొని గదిలోకి వచ్చింది అలివేలు మంగతాయారు. కాఫీ తీసుకోండి అంటూ. ఎవరు అన్నట్టుగా చూసింది భర్త వైపు. నీ చిన్న కొడుకు, పెళ్ళాం కడుపుతో ఉందిగా, ఊడిగం చేయటానికి నిన్ను పంపమంటున్నాడు, డాక్టరు బెడ్ రెస్ట్ కావాలందంట. భర్త మాటలు పట్టించుకోకుండా ఫోన్ తీసుకుని, హలో చిన్నోడా, కోడలు ఎలా ఉందిరా? సరే, మరి అవసరం కాబట్టి కదా అడుగుతున్నావు, నాన్నేమి కాదను లేరా, పెద్దోడికి చెప్పి బయలుదేరుతాను. సరే తొందరగానే బయలుదేరతాను, ఉంటాను, కోడలు జాగ్రత్త అంది. ఆహా, వెళదామని నిర్ణయించుకున్నావన్నమాట. ఫోన్ పెట్టేశాక ఎద్దేవా చేస్తూ అన్నాడు వెంకట్రావు. తప్పదు కదండి, కూతురైనా కోడలైనా ఒక్కటేగా, వెళ్ళాలి కదండి అంది ఖాళీ గ్లాస్ అందుకుంటూ అలివేలు. అదే విషయం కోడలికి కొడుక్కి చెప్పింది. సంతోషంగా వెళ్ళిరామ్మా, పాపం వాడు ఎంత అవస్థ పడుతున్నాడు అన్నాడు నరేంద్ర. అవును అత్తయ్య, అవసరమని కాదు, కానీ ఎప్పుడు ఒకే చోట ఉంటే బోరు, మీకైనా కాస్త చేంజ్ అనిపిస్తుంది. ఇక్కడ విషయాలు ఏమీ ఆలోచించకుండా కొన్నాళ్ల పాటు నీలిమితో ఉండిరండి అంది పెద్ద కోడలు జయ. మరి మామయ్య నసిగింది అలిమేలు. ఆయనకేమీ లోటు రానివ్వలేండి, వెళ్ళిరండి అత్తయ్య చెప్పింది నీలిమ. మీ మామయ్యకి పెద్ద వయసు, చాదస్తంగా ఏమైనా అన్నా పట్టించుకోవద్దమ్మా నా కోసం. సరే అత్తయ్య, మేమేమి పట్టించుకోము, సరేనా, హాయిగా వెళ్ళిరండి. ఆ మర్నాడే చిన్న కొడుకు దగ్గరికి ప్రయాణమైంది అలివేలు. తనకేమి సంబంధం లేనట్టున్న భర్తకి అన్ని జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది. ఎప్పుడు వస్తావు నానమ్మ, తొందరగా వచ్చేయి అంటూ మనవడు మనవరాలు చుట్టూ తిరిగారు, కానీ 40 ఏళ్ళు కలిసి కాపురం చేసిన భర్త ఎప్పుడు వస్తావు అని అడగటం లేదు. కళ్ళను దాటి రాబోయిన కన్నీటి చుక్కల్ని అక్కడే ఆపేసింది అలివేలు. అవంటే భర్తకి ఇష్టం ఉండదు. తల్లి వస్తుందని ఆ రోజు లీవ్ పెట్టేసి ఇంటి దగ్గరే ఉండిపోయాడు రాజేంద్ర. తన కోసం బస్టాండ్లో ఎదురు చూస్తున్న చిన్న కొడుకును చూడగానే ఆనందం పొంగుకొచ్చింది అలివేలుకి. దారి పొడవునా ఎన్నో విషయాలు గుక్క తిప్పుకొని ఇవ్వకుండా అడుగుతూనే ఉన్నాడు. కోడలు నీలిమ అత్తగారికి ఎదురొచ్చి స్వాగతం పలికింది. తను తీసుకొచ్చిన పిండి వంటలు కోడలతో తినిపించి వంటగదిలోకి వెళ్ళబోతూ ఉంటే వారించాడు రాజేంద్ర. అమ్మా, నువ్వు ఇలా కూర్చోమ్మా, అన్నీ రెడీగా ఉన్నాయి అంటూ తల్లిని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడ ఒడిలో తల పెట్టుకుని మా అమ్మ అంటూ నీలిమను వెక్కిరించాడు. మీకు ఒక్క అమ్మే, నాకు అత్త అమ్మ రెండూను అంటూ జవాబిచ్చింది నీలిమ. అలివేలు హాయిగా మనసులో నవ్వుకుంది. మర్నాడు అలివేలు లేచేసరికి అన్ని పనులు పూర్తి చేసి కాఫీ అందిస్తున్న నీలిమను చూస్తూ, ఏమ్మా నీలు, నీకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పింది కదా, బుజ్జి కన్న పుట్టే వరకు నువ్వు రెస్ట్ తీసుకోవలసిందే అంది.
అయ్యో అత్తమ్మ, నాకే రెస్ట్ అవసరం లేదు. ఎప్పుడు రమ్మన్నా మీరు మామయ్యని వదిలి రారు. అందుకే అలా చెప్పారు మీ అబ్బాయి అంది నీలిమ. అబద్ధాలు చెప్పాడా వాడు? ఎందుకమ్మా ఇదంతా? నిజం తెలిస్తే మీ మామయ్యకి అంత కోపం వస్తుందో ఏమో. నేను రేపే బయలుదేరతాను అంటున్న తల్లిని వారించాడు రాజేంద్ర. ఏమ్మా, మా దగ్గర కొన్నాళ్ళు ఉండటం నీకంత బాధ అడిగాడు. అది కాదు రాజు, నాన్న సంగతి నీకు తెలుసుగా. తెలిసేనమ్మా, నిన్ను రమ్మన్నాను. మన ముగ్గురికే తెలుసు ఈ బెడ్ రెస్ట్ విషయం. అన్నీ వదిలేసి హాయిగా ఉండమ్మా అన్నాడు. మీ నాన్న మొండితనం తెలుసు కదరా, ఆయనతో వాళ్ళు ఇబ్బంది పడతారు. నన్ను పంపించయిరా రాజు వేడుకుంది. అలివేలు బయలుదేరుతూ వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు ముఖం పక్కకు తిప్పుకున్న భర్త రూపం కళ్ళ ముందు కదిలింది. కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలుంటాయట కదా అని నీళ్ళుని అడిగానమ్మా. అత్తమ్మ కొన్ని రోజులు నాతో ఉంటే బాగుండు అనిపిస్తోంది అని కోరింది. ఆమె కోరిక తీర్చడం తప్ప నేను చెప్పే వరకు నువ్వు వెళ్తానని అన్నావంటే నా మీద ఒట్టే అనేశాడు రాజేంద్ర. తప్పక ఊకొట్టింది అలివేలు. అర్ధరాత్రి మెలకు వచ్చింది వెంకట్రావుకి. కరెంట్ ఎప్పుడు పోయిందో ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. మూత్రానికి వెళ్ళే అవసరం అతన్ని తొందర చేస్తోంది. అతిమూత్ర వ్యాధి. రాత్రి 3 సార్లన్నా లేచి తీరాల్సిందే. గదిలో చీకటి పరుచుకుంది. ఎమర్జెన్సీ లైట్ కోడలు తీసుకువెళ్ళింది. ఈ చీకట్లో ఎలా వెళ్ళాలి? అది ఉంటే ఈ పాటికి కొవ్వొత్తి వెలిగించి బాత్రూమ్ వరకు వెంట వచ్చి పడుకున్న తర్వాత విసినకర్రతో కునికిపాట్లు పడుతూ విసురుతూ ఉండేది. భార్యను గుర్తు చేసుకోవటం అతనికి ఇష్టం లేదు. మంచం దిగి 4 అడుగులు వేశాడో లేదో కాళ్లకు స్టూల్ అడ్డం వచ్చింది. స్టూల్ మీద ఉన్న మంచినీళ్ళ చెంబు కిందకి దొర్లింది. గది మొత్తం నీళ్లు. జాగ్రత్తగా అడుగులు వేశాడు. అడుగు నీళ్ల మీదున్న హవాయి చెప్పు మీద పడింది. అంతే, కాలు ఆ చివరికి జారిపోయింది. అమ్మా అంటూ ఆర్తనాదం చేశాడు. ఎవరికైనా వినిపించిందో లేదో కానీ చడి చప్పుడు లేదు. తెల్లవారుతూ ఉండగా పనెమ్మాయి తలుపులు తీసుకుని లోపలికి వచ్చింది. కింద పడున్న వెంకట్రావు వైపు చూసి జయమ్మ గారు అంటూ గట్టిగా పిలిచింది. కాఫీ కలుపుతున్న జయ పరిగెత్తుకొచ్చింది. ఏమైంది అంటూ దగ్గరికి రాబోతూ ఆగిపోయింది. ఆయన దగ్గర నుండి మూత్రం వాసన. ముక్కు మూసుకుని భర్తను పిలిచింది. విసుగ్గా ఆయన పైకి లేపి బట్టలు మార్చి మంచం మీదకు చారేసి పనెమ్మాయిని గది శుభ్రం చేయమని పురమాయించారు. కాలో నడుము ఏమన్నా విరిగిందేమోనండి గుసగుసగా అంది జయ. అదేం అయ్యుండదు, విరిగితే గోలగోల చేసేవాడు, లేవలేకపోయి ఉంటారు. అమ్మ అక్కడెక్కడ సుఖపడిపోతుందోనని ఈ వేషాలన్నీ. అమ్మకి ఈ విషయాలేమీ చెప్పుకో తేలిగ్గా అనేసాడు నరేంద్ర. ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్ వేసి బామ్ చేతికిచ్చింది జయ. ఆయనకు అవసరమైనవన్నీ మంచం దగ్గర పెట్టేసి ఎవరి దారిని వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వెంకట్రావుకి నరకంలో ఉన్నట్లుంది. స్వేచ్ఛగా తిరిగే ప్రాణిని బంధిస్తే ఎలా ఉంటుంది? పక్కటెముకలు కాస్త నొప్పిగా అనిపిస్తున్నాయి. బామ్ రాసుకున్నాడు. వెన్నులో కలుక్కుమంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంచానికి దగ్గరగా కోడలు పాత గిన్నె ఒకటి పెట్టింది, అవసరమైతే వాడుకోమని. సెల్ ఫోన్ దగ్గరగా పెట్టింది, అవసరమైతే వాడుకోవచ్చని. అది ఉంటే అందరూ తన మాటకి ఎంతో భయపడేవాళ్ళు కదా. ఇదేమిటి? ఆ భయం తన వల్ల కదా, దానివల్ల? ఎలా ఉందని పలకరించేవాళ్లే లేరు ఆలోచిస్తున్నాడు వెంకట్రావు. మేనత్త కూతురు వసంతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందమైన మరదల్ని భార్యగా చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఎందుకో అది తనను చేసుకోనంది. అప్పుడు అమ్మ నాన్న మరొక సంబంధం చూశారు. అమ్మాయిని చూడటానికి రమ్మన్నారు. వసంత కాదన్నదన్న కోపంతో నేను చూడక్కర్లేదు, మీ ఇష్టం ఎలా ఉన్నా చేసుకుంటాను అన్నాడు పొగరుగా. అసలు అలివేలు మంగ తాయారు అనే పేరే తనకు నచ్చలేదు. అయినా ఏ పేరైతేనే వసంత కానప్పుడు అనుకున్నాడు. పెళ్లిలో చూస్తే తలొంచుకుని ఉంది, సరిగ్గా కనిపించలేదు. పాలు పంచుకోవలసిన సమయంలో చిత్రంగా ముందుగా ముద్దు పెట్టుకుందామని ముందుకు వంగాడు. సిగ్గుతో వంగిన ఆమె తలను పైకెత్తాడు. ఎత్తుపళ్ళు, మెల్లకన్ను. ఇలాంటి పిల్లను అమ్మా నాన్న ఎలా తనకు అంటగట్టారో తెలియలేదు. వసంత మీద కోపం. భార్య కదా అని ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు పెట్టాడు. కళ్లల్లో నుంచి నీళ్లు రాబోతూ ఉండగా కళ్ళెత్తి భర్తను చూడబోయింది ఆమె. ఎప్పుడు నీ ఏడుపు మొహం నాకు చూపించకు అసహ్యంగా అన్నాడు. నవ్వకు, నాకు డోకొస్తుంది అని యావగించుకున్నాడు.
ఏనాడు ఇష్టంగా దాని మొహాన్ని చూడలేదు. అయినా తన పోలికలతోనే 2 పిల్లలు. తన ప్రేమంతా వాళ్ళకే పంచాడు. దానికి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. కానీ ఈ క్షణం అనిపిస్తోంది, అది తన పక్కన లేకపోవటం తనకెంత నరకంగా ఉందో. ఫోన్ చేసి చెప్పాలనుంది. ఛీ, లోకువైపోడు, రాని దాని పని చెప్తాను. వదిలిపోయిందిగా, ఎన్నాళ్ళుంటుంది అక్కడ. వారం తర్వాత కొరియర్లో వెంకట్రావు పేరున కవర్ వచ్చింది. ఫ్రమ్ అడ్రస్సు రాజేంద్రది. వీడికేమైంది, ఫోన్ చేయొచ్చుగా, ఉత్తరం రాశాడు అనుకుంటూ కవర్ విప్పాడు. నాన్న, నువ్వు పడిపోయావని అన్నయ్య ఫోన్ చేశాడు. కనీసం ఆ క్షణానైనా మా అమ్మ గుర్తొచ్చిందా? గుర్తొచ్చి ఉండదు కదా. మా అమ్మ మీ కళ్ళకెప్పుడు మనసు లేని బొమ్మ, హృదయ స్పందన లేని యంత్రం. వాడుకుని పడేసి మీ కాళ్ళకున్న చెప్పు, అంతే కదా. మీకు తెలుసా నాన్న, అమ్మ మనసు ఎప్పుడు ప్రేమతో నిండి ఉంటుందని. అన్నయ్యను నన్ను దగ్గరకు తీసుకుని నా పోలికే అంటూ మురిసిపోతూ అమ్మను గేలు చేసేవారే మీరు. నేను కంటే కదా వాళ్ళు మీ చేతికొచ్చారు అని అమ్మ ఎప్పుడూ అనకపోయినా ఆవిడ గుండెకు తెలుసు నాన్న స్పందించటం. ఎందుకు నాన్న మీకు అమ్మను చూస్తే అంత అసహ్యం? ఒక్కసారి ప్రేమించి చూడండి, ఆవిడ సౌందర్యం మీకు కనిపించకపోదు. ఆమె ప్రేమని హృదయపూర్వకంగా ఆస్వాదించలేని మీదెంత పేద మనసు నాన్న. ఎన్ని కన్నీళ్ళు అమ్మ కళ్ళల్లోనే ఇంకిపోయాయో, ఎన్ని నవ్వులు పూయకుండానే అమ్మ పెదవుల చాటునే ఆగిపోయాయో. అనుమతి ఇవ్వండి నాన్న, వాటిని స్వేచ్ఛగా బయటికి రమ్మని ఆహ్వానించండి. మా అమ్మ ఈ వయసులో అంతకు మించి మీ నుండి ఏమీ కోరుకోదు. నాన్న, క్షమించండి, ఇదంతా ముఖాముఖి చెప్పలేను, అందుకే ఉత్తరం రాయాల్సి వచ్చింది. మీరు పడిపోయిన విషయం ఇంకా అమ్మకు తెలియదు. లేకుంటే ఈ పాటికి రెక్కలు కట్టుకొని ఎగిరొచ్చేసేది. అంత ప్రేమ కదా నాన్న అమ్మకు మనమంటే. ఉంటాను నాన్న, రాజేంద్ర. వెంకట్రావు ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదివాడు. రోజులు నెలలు గడిచాయి. నీలిమ డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. రాజేంద్ర తల్లి ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు. ఇక ఆపటం తన వల్ల కాదు. తన ఉత్తరానికి నాన్న జవాబు ఇవ్వలేదు. తన పిచ్చి కానీ చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లయింది. ఎవరు రమ్మన్నా వద్దన్నా అమ్మ వెళ్ళిపోతుంది. నాన్న అక్కడెంత ఇబ్బంది పడుతున్నాడో అనుకుంటుంది. రాజు, నీది చిన్న వయసు, నాన్నది పెద్ద వయసు. ఈ వయసులో నేను నాన్న పక్కన ఉండటం నా ధర్మంరా. ఇంకా కోడలు వచ్చే వరకు నీ తిప్పలేవో నువ్వే పడాలి. నీకోసం నాన్నని ఇబ్బంది పెట్టలేను, వెళ్ళొస్తాను అంటున్న తల్లి చేతుల్ని ముద్దు పెట్టుకుని వదిలాడు రాజేంద్ర. అమ్మ, వెళ్ళగానే ఫోన్ చెయ్యి, నీ ఆరోగ్యం జాగ్రత్త. బస్సు కదిలే వరకు చెప్తూనే ఉన్నాడు. రాబోయిన కన్నీళ్లను అదిమి పెట్టింది అలివేలు. నరేంద్ర బస్టాండ్లో నిలబడ్డాడు తల్లిని రిసీవ్ చేసుకోవటానికి. తల్లిని చూడగానే అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. నాన్న బాగున్నారా అడిగింది అలివేలు కొడుకుని. అన్నాడు పొడిగా. తల్లి చేతిలో లగేజ్ తీసుకున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే నానమ్మ నానమ్మ అంటూ పిల్లలు చుట్టుకుపోయారు. అక్కడే కూర్చున్న భర్తను చూసింది అలివేలు. అతని కళ్ళు వచ్చావా అన్నట్లు అనిపించి, రాకెక్కడికి పోతానండి అంది అలివేలు మనసు. జయ ఆఫీసు నుండి వచ్చి రాగానే అత్తయ్య అంటూ వచ్చి దగ్గర కూర్చుంది. ఎన్నెన్నో కబుర్లు. దూరం ఇంత దగ్గర చేస్తుందా అనిపిస్తోంది. కానీ వెంకట్రావు నుండి ఒక్క పలకరింపు లేదు. అలివేలు తన గదిలోకి వెళ్ళగానే కొత్తగా అనిపించింది. గుమ్మంలో నుంచి ఎదురుగా తమ పెళ్లి నాటి పాత ఫోటో. అలివేలు కళ్ళు చిత్రంగా మెరిశాయి. గది కిటికీలు తెరిచింది. చల్లని గాలి ఎవరి అనుమతి తీసుకోకుండానే లోపలికొచ్చేసింది. కిటికీ పక్కగా ఉన్న నైట్ క్వీన్ పువ్వుల పరిమళం పలకరింపుగా గోబాళించింది. స్టూల్ మీద మంచినీళ్ళ చెంబుతో పాటు విస్తరాకులో నుంచి తొంగి చూస్తున్న జిలేబీ చుట్టలు. తనకెంతో ఇష్టమైన జిలేబీ. పెళ్ళైన కొత్తల్లో భర్తను కోరిన మొదటి కోరిక. నాకు జిలేబీ తెచ్చిపెట్టరా అని అడిగినప్పుడు తన వైపు అతడు చూసిన చూపు అన్న మాట జన్మలో మర్చిపోలేదు. మరిప్పుడు ఇదేంటి? పాతకాలపు నాటి పందిరి పట్టుమంచం పైన అటు తిరిగి పడుకుని ఉన్న భర్త ఒంటిపైన చేయి వేసి, ఏమండి పిలిచింది భయం భయంగా అలివేలు. వెంకట్రావు గబుక్కని ఇటు తిరిగాడు. కూర్చో అలివేలు, నీతో చాలా చెప్పుకోవాలి అంటున్నాయి అతని కళ్ళు. అలివేలు కూర్చుంది. ఊహించని సంఘటన.
అతను ఆమె ఒడిలో తలపెట్టుకుని కన్నీటి వర్షం కురిపిస్తున్నాడు. అలివేలు, ఈ 6 నెలలుగా నేను చాలా ఒంటరివాణ్ణి అయిపోయానే. నా కష్టం, నా సుఖం, నా బాధ, నా సంతోషం పంచుకునే వాళ్ళే లేకపోయారు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా విలువైన ఆస్తి ప్రేమ. నా ఆస్తి మొత్తం పిల్లలిద్దరికీ పంచాను. నీకు మాత్రం ద్వేషాన్ని పంచాను. నేను కాలు జారి పడిపోయినప్పుడు పెద్దోడు పని మనిషిని నా దగ్గర ఉంచి, అదే ఆడ మనిషిని ఉంచి వెళ్ళిపోయాడు. వాడికి ఎందుకంత ద్వేషం నేనంటే? నేను నీ పైన చూపించిన ద్వేషాన్ని నా మీద చూపించాలని నీ కడుపులో ఉండగానే నిర్ణయించుకున్నట్లున్నారు పిల్లలు. అలివేలు, నిజమే, నీ నవ్వు, నీ కన్నీళ్లను బయటికి రావద్దని శాసించిన కసాయివాణ్ణి నేను. క్షమించాలి వేలు. మనసుంటే నా తప్పుల్ని నన్ను క్షమించు. అతడు ఒక్క మాట ఆమెకు విన్నవించుకోలేదు. అతని కన్నీళ్లు ఆమె ఒడిని తడిపేస్తున్నాయి. అప్పటి వరకు ఎండిపోయిన ఆమె కళ్ళు నీటితో ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు మాకు స్వేచ్ఛ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాయి. ఏమండి, ఏమైందండి? ఎందుకండి ఇంత బాధపడుతున్నారు? పిల్లలు ఏమైనా అన్నారా? కోడలు మీ మాట వినలేదా? అడుగుతోంది అలివేలు. తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు వెంకట్రావు. కళ్ళల్లో నుంచి కిందికి దొర్లుతున్న ప్రవాహాన్ని ఆమె ఆపలేకపోతోందని తెలుస్తోంది. నీకు ఇష్టమని 2 వీధులు నడిచి జిలేబీ తెచ్చాను. పిల్లలు చూసి నవ్వుతారని చొక్కా జేబులో దాచాను. ఎలా పసిగట్టేశాయో పాడు చీములు, నడుం మీద కుట్టేశాయి చూడు. అతడు చొక్కా ఎత్తి చూపిస్తూ ఉంటే పక్కున నవ్వేసింది అలివేలు. నవ్వు కన్నీళ్లు పోటీ పడుతూ ఉండగా జిలేబీ ఆమె నోట్లో పెట్టి మొదటిసారిగా ఆమెను ఇష్టంగా కౌగులించుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.